For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఈరోజు మనతో పాటు శ్రీ 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 భద్రకాళి పీఠాధీశ్వరి డాక్టర్ శ్రీ సింధు మాతాజీ గారు మనతో పాటే ఉన్నారు. ఆమెతో మాట్లాడి అసలు పూర్తి వివరాలు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, మీరు ఇప్పుడు అంటే నాకు డౌట్ వచ్చింది. జనరల్ గా చాలా మంది దగ్గర కూడా ఇది విన్నాను, పరాయి పురుషుల్ని చూడని వాళ్ళు, తన భర్తలోని మాత్రమే దైవత్వాన్ని చూసే వాళ్ళు పతివ్రతలు అని అంటారు అని అనేసి అంటారు. మరి అలాంటప్పుడు 5 భర్తలు ఉన్న తనని పతివ్రత అని ఎలా అన్నారు అనేసి కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. దాని మీద ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో దాని గురించి రూమర్స్ కూడా నడుస్తున్నాయి. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అసలు 5 భర్తలు ఉన్న ఆమె పతివ్రత అవ్వగాలేంది, మేము ఎందుకు పతివ్రతలం కాదు అనేసి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అసలు ద్రౌపది దేవి అయోనిజ అంటే అగ్నిగుండం నుంచి ఉద్భవించింది. అంటే అవేమి మానవ గర్భంలో నుంచి పుట్టలేదు, కారణ జన్మురాలు. డైరెక్ట్ అగ్నిలో నుంచి 16 ఏళ్ల కన్యగా బయట వచ్చింది అన్నమాట. అగ్ని స్వరూపం. అగ్నితో స్నానం చేయగలదు ఆవిడ. ఒకటి, ఆవిడ పెళ్ళైన తర్వాత కొన్ని ఒట్లు వేయించుకుంది భర్తల దగ్గర. ఫస్ట్ ఒక భర్త దగ్గర ఉన్నప్పుడు ఇంకొక భర్తతో ఆవిడని భర్తగా చూడదు, వాళ్ళతో మాట్లాడదు, పూర్తిగా ఆయనకు మాత్రమే భార్యగా ఉంటుంది. ఒకటి. ఈ భర్త నుంచి ఇంకొక భర్తకు వెళ్ళేటప్పుడు ఆవిడ మళ్ళీ అగ్నిలో స్నానం చేస్తుంది. అగ్నిలో స్నానం చేసి తన కన్యత్వాన్ని తిరిగి పొందుతుంది అగ్నిలో. తర్వాత 2వ భర్త దగ్గరకు పోతుంది. ఈ విషయాలన్నీ ఎంతమందికి తెలుసు? అగ్నిలో నుంచి ఉద్భవించినటువంటి ద్రౌపది భద్రకాళి అంశ. మహాభారత యుద్ధం జరుగుతున్న సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ముందుగానే అక్కడ ఉన్నటువంటి సైన్యం యొక్క సూక్ష్మ రూపాలన్నీ ముందే నాశనం చేసేసాడు. తర్వాత ఉన్నటువంటి చనిపోయిన శరీరాలని ఈమెలో ఉన్నటువంటి భద్రకాళి బయట వచ్చి వాళ్ళ మాంసాల ఖండితాన్ని, ఆ రక్తాన్ని స్వీకరించింది. ఇది ఒక ఉపాసన రహస్యం, ఉపాసకులకు మాత్రమే తెలిసినటువంటి విషయాలు ఇవి. అది కానీ మానవులు చూసే దృష్టి ప్రత్యక్ష మహాభారత యుద్ధం, ఉపాసకులు చూసే దృష్టి వేరు. హ్యూమన్ బాడీస్ ఏంటంటే, హ్యూమన్ మైండ్ సెట్స్ ఏంటంటే ఫ్లూయిడ్ బాడీని, ఫ్లూయిడ్ మైండ్ సెట్స్ ఇలాగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఉపాసకులు శక్తిని చూస్తారు, మనుషులు శరీరాలని చూస్తారు. అండ్ ఇంకోటి మనం ఎక్కువగా చూసుకోవచ్చు, ఇప్పుడు మోడీ గారైనా అయ్యి ఉండొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా పాటించే పేరు జై శ్రీరామ్ అని, లేకపోతే నమో వెంకటేశాయ అని గాని, లేకపోతే నారాయణ అయి ఉండొచ్చు, ఇంకా లేకపోతే నమ శివాయ అయి ఉండొచ్చు. ఎవరు ఎలా పిలిచినా కూడా ఈ పేర్లను పాటించాలి, ఆరాధించాలి, పలకాలి, రోజుకు ఒక్కసారి అయినా అనేసి అంటారు కదా. ఎందుకని అలా పలకాలి? పలకడం వల్ల ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయి అంటారా? దానివల్ల ఉచ్చరించడం వల్ల వచ్చే లాభం ఏముంటుంది అంటారు? ఏంటంటే సర్వసాధారణంగా ఇవెక్కడ నేను చెప్పే గ్రంథాల్లో లేవు, నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయిన విషయాలు. నేను సాధారణంగా ఈ ప్రేతాత్మలను వదిలిచ్చేటప్పుడు వాళ్ళని గోవింద అనమంటే వాళ్ళు అనలేకపోయేవాళ్ళు. ఎంత ట్రై చేసినా వాళ్ళ నుంచి వచ్చేది కాదనమాట. ఒకవేళ గోవింద అని అన్నారనుకోండి, వెంటనే ఆ నెగిటివ్ ఎనర్జీ శరీరాన్ని వదిలేసేది. అంటే గోవింద అనే నామం అనేది చాలా పవర్ఫుల్. నెగిటివ్ ఎనర్జీ ఆవహించిన వాళ్ళు గోవింద నామస్మరణం చేయలేరు. ఒకవేళ స్మరించారా ఆ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళని వదిలేస్తుంది, వాటికి మంటలు పడతాయి. గోవింద నామస్మరణం చేస్తే బాడీలో ఉన్న నెగిటివ్ హీల్ అయిపోతుంది, మనం చేసుకున్న పాపకర్మలన్నీ దగ్ధం అయిపోతాయి. అందుకే గోవింద నామస్మరణం చేయమంటారు తిరుమలలో. చాలా గొప్ప నామం అది. ఎందుకంటే నేనే పర్సనల్గా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యా. నాకు ఎప్పుడన్నా అందరికి నెగిటివ్ క్లియర్ చేస్తూ ఉంటాను. క్లియర్ చేసినప్పుడు చాలా హెడేక్గా, అనీజీగా ఉంటుంది. అప్పుడు గోవింద నామస్మరణం చేస్తే మంచి ఎనర్జీ వచ్చిన ఫీలింగ్ కలిగేది. ఇంకొకటి రామనామ జపం. రామనామంలో 3 బీజాలు ఉంటాయి. అంటే రకార, అకార, మకారాలు అన్నమాట. 3 బీజాక్షరాలు. ఈ 3 బీజాక్షరాలని జపించడం ద్వారా శక్తి అనేది మూలాధారం నుంచి సహస్రారానికి వెళ్ళిపోతుంది. జస్ట్ రామ అనే పదం చాలు, ఈ పనులన్నీ అయిపోతాయి ఆ నామం జపిస్తూ ఉంటే. ఇంకొకటి నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి.
అష్టాక్షరి మంత్రం జపం చేస్తే ఏమవుతుంది? ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎవరైతే చివరిగా ప్రాణం వదులుతారో వాళ్ళు చివరిగా నారాయణ మంత్రం కానీ జపిస్తే వెంటనే ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ వైకుంఠానికి వెళ్ళిపోతుంది. అదృష్టం ఉండాలి అలా ప్రాణం వదలాలి అంటే. వెంటనే వైకుంఠాన్ని చేరి ముక్తి పొందుతుంది ఆత్మ. అష్టాక్షరి మంత్రానికి అంతటి లక్ష్మిని ఇస్తుంది, మోక్షాన్ని కూడా ఇస్తుంది అష్టాక్షరి. కాబట్టి ఇటువంటి గొప్ప మంత్రాలు రిపిటేషన్ ఎప్పుడు ఎవరైతే గోవింద, ఎవరైతే జై శ్రీరామ్ ఇటువంటివి అంటూ ఉంటారో వాళ్ళ బాడీ అనేది హీల్ అవుతూ ఉంటుంది. నెగిటివ్ అంతా వెళ్ళిపోతూ పాజిటివ్ వస్తూ వాళ్ళు మంచి ఎనర్జెటిక్ గా ఉంటారు. అది అమ్మ, ఇప్పుడు ఎక్కువగా తెలియని విషయాల్ని మనకు తెలియజేసే వాళ్ళని దూషిస్తూ ఉంటాం. అంటే మన పూర్వీకులు అయ్యి ఉండొచ్చు, ఇప్పుడు మంత్రోపాసనలు చేసే వాళ్ళు అయ్యి ఉండొచ్చు, గురువులు అయ్యి ఉండొచ్చు, మీలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా సరే ఇది చేస్తున్నప్పుడు ఇలా చేయకూడదు, ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది, ఇలా చేసి చూడండి అని చెప్పే వాళ్ళకే ఇంకా కామెంట్స్లోను లేకుంటే నార్మల్గాను వాళ్ళేం చెప్తారులే వాళ్ళకేం తెలుసు, ఏదో నోటుకొచ్చింది వాగుతారు అంతేననేసి ఇలా ఎక్సెట్రా 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 అవమానిస్తూ కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. అసలు గురువులకి ఎదురు తిరిగి గాని కాదు, మనకి తెలియని విషయాలను తెలియజేసే వాళ్ళని గురువు అని అంటాం. అలాంటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు అనేసి మనకి పెద్దలు చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉంటారు. కానీ ఇప్పటికీ అలాంటి వాళ్ళు ఇంకా ఉంటూనే ఉన్నారు. అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు అలా చేసే వాళ్ళకి ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? మామూలుగా ఉపాసనా మార్గంలో ఉన్నప్పుడు గురువులు కావచ్చు, సామాన్య వ్యక్తుల మంత్ర సాధకులు కావచ్చు, లలితా స్తోత్రాలు అన్ని చేసే వాళ్ళు కూడా కావచ్చు, ఎదుటి వ్యక్తిని దూషించకూడదు. ఎదుటి వ్యక్తిని దూషించడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి మంత్రశక్తి అంతా వెళ్ళిపోతుంది. ఏదైనా తినకూడదని తిన్నప్పుడు ఓ మనిషి నాలుక ఎలాగైతే పొల్యూట్ అవుతుందో, అనకూడని మాట మనం ఉచ్చరించినప్పుడు మన నాలుక పొల్యూట్ అయిపోతుంది. అప్పుడు ఎవరికి నష్టం? అన్న వాళ్ళకే కదా నష్టం. ఇప్పుడు ఉపాసకులు, దేవత ఆరాధకులు ఏంటంటే ఎవరిని తిట్టరు. ఒకటి, ఏదున్నా అమ్మవారికి వదిలేయాలి. అమ్మవారికి వదిలేసినప్పుడు ఈ ఉపాసకులు ఎవరికైతే నెగిటివ్ క్లియర్ చేస్తూ ఉంటారో ఆ నెగిటివ్ అంతా వీళ్ళు రిసీవ్ చేసుకొని వీళ్ళ శక్తి వాళ్ళకు దారబోస్తారన్నమాట. ఆ నెగిటివ్ అలా ఉంటుంది. వీళ్ళు మళ్ళీ జపం చేసుకుంటూ ఉంటారు, ఈ నెగిటివ్ ఇలాగే ఉంటుంది. ఈ ఉపాసకుల్ని ఎవరైతే దూషిస్తారో ఈ కర్మలు అనేవి వాళ్ళని వెళ్ళి కొడతాయన్నమాట. కాబట్టి ఏదున్నా కూడా దేవతకు వదిలేయాలి. మనం వెంటనే యాక్షన్ తీసుకోకూడదు. ఉపాసన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అరిషడ్ వర్గాలని కామము, మోహము, మదమాశ్చర్యాలు, లోభము ఇటువంటివన్నిటిని కంట్రోల్లో పెట్టుకొని మనం మన శక్తిని సహస్రార చక్రానికి తీసుకొని పరమాత్మలో ఐక్యం అవ్వడానికి ఆలోచించాలి. అంతేగాని మనం ఎమోషనల్గా ఫ్లక్చుయేట్ అవుతూ మనం డైరెక్ట్గా వాళ్ళని ఏదో చేయాలి అనుకుంటే మన శక్తి క్షీణించిపోతుంది. అదే అమ్మవారికి వదిలేసాం అనుకోండి, ప్రకృతిలో న్యూటన్ లా 3rd లా ప్రకారం యాక్షన్కి రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మంత్ర సాధకులని, గురువుల్ని దూషించడం ద్వారా కర్మలు అనేది మూట కట్టుకుంటారు ఖచ్చితంగా.